టాలీవుడ్లో మరో మాస్ అండ్ క్రేజీ కాంబో అయితే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అది ఎవరిదో కాదు, బాలయ్య బాబు అండ్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఎన్బికే 112 ఈ మూవీ నిన్న ఒక ఫిక్స్ అయిందని అయితే తెలిసింది. ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఏ బేస్గా ఉండబోతుంది, మాస్ పరంగా ఉంటుందా, క్లాస్ పరంగా ఉంటుందా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మాస్కి కనుల పండుగ అయిన బాలయ్య బాబు గారితో కొరటాల శివ దర్శకత్వంలో మూవీ ఫిక్స్ అయిందని చెప్పి నిన్న తెలిసింది. ఎంతవరకు వెళ్ళబోతుంది ఏంటి సార్ ఇది? అంటే అది పొలిటికల్ మూవీ. పొలిటికల్ మూవీ అంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సోషల్ ఇష్యూ మీద అధికారంలో ఉన్న వ్యక్తి తన 10 అడుగులు దిగి జనంతో కలిసి ఆ సోషల్ ఈవిల్ని సమాజం నుంచి తరిమివేయటం, ఇది స్టోరీ. కొరటాల శివ రాసుకున్న కథ. అంటే అది ఆయన ఒక లైన్లో చెప్పేసుకున్నాడు. అధికారానికి ఉద్దేశం తోడైతే అన్నాడు. అధికారానికి ఉద్దేశం తోడైతే అది సమాజంలో కొత్త మార్పుకు దారితీస్తుంది అన్న పద్ధతిలో ఆయన ఒక లైన్ చెప్పాడు. కాబట్టి ఆ లైన్ని చూస్తే మనకు విషయం అర్థమవుతుంది. అది ఏదైనా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సోషల్ ఈవిల్ కావచ్చు. ఈ సోషల్ ఈవిల్ మీద జనంతో కలిసి ఒక అధికారంలో ఉన్న వ్యక్తి పోరాటానికి దిగి వాళ్ళకి నాయకత్వం వహిస్తూ జనంతో పాటు నడవటం. జనానికి ముందు నడవటము తప్పే నాయకుడు, జనం వెనక నడవటము తప్పే. జనంతో కలిసి నడవటం ఈ ప్రజా మార్గానికి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ అలాంటి ప్రజలతో కలిసి నడిచేటువంటి ఒక నాయకుడు, ఆ నాయకుడిని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో డిజైన్ చేయటం, అది జరిగింది. అది నందమూరి బాలకృష్ణతో చేయించబోతున్నాడు. బాలకృష్ణకి ఆల్రెడీ పొలిటికల్ ఇది ఉంది. అవును, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక పార్టీకి. అవును, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ సినిమాలో ఆయన ఏ క్యారెక్టర్లో కనిపిస్తాడు అంటే అధికారానికి ఉద్దేశం తోడైతే అన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి పాత్రతో ఒక ప్రయోగం చేస్తున్నాడు ఆయన. భరతనే నేను కొరటాల శివ. అవును, భరతనే నేను మహేష్ ఈ సినిమాలో బాలకృష్ణ అనే నేను అనిపిస్తాడు. ఓకే, అనిపించేసిన తర్వాత ఒకవైపు అల్లుడు అక్కడ లోకేష్ అనే నేను అనడానికి సిద్ధపడుతున్నాడు. అవును, సిద్ధపడుతుండగా అక్కడ అవకాశం లేదు. అంటే అక్కడ యాక్చువల్ వారసుడు ఈయనే. ఏది ఆ పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా ఈయన అక్కడ అనాల్సిన డైలాగ్ని అవును ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాడు. సినిమాలో అనిపిస్తున్నారు. అక్కడేమో ఈయన తరఫున అల్లుడు గారు అంటున్నాడు. కాబట్టి అల్లుడు గారు అక్కడ చేస్తున్నటువంటి పెయిన్ మర్చిపోవటానికి మామగారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. పెయిన్ ఎందుకుంటే సార్, అల్లుడేగా. అల్లుడే మన చేతిలో ఉన్నట్టే కాదు, ఉన్నట్టే. ఈయన వాళ్ళ చేతిలో ఉన్నాడా, వాళ్ళు ఈయన చేతిలో ఉన్నారా అనేది ప్రపంచానికి తెలుసు. ఆ గొడవ పక్కన పెట్టేస్తే బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది కాన్షియస్గా అనుకోవచ్చు. కనుక ఒక కొత్త తరహా క్యారెక్టర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒక సోషల్ ఇష్యూ బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయిన తర్వాత ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ చేతకానితనం మీద దాడులు చేయటం మొదలు పెడతారు. యాక్టివ్ అపోజిషన్ అనేది కరెక్ట్ కాదు, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేదు ఈ రాష్ట్రంలో అనే పద్ధతిలో సినిమా మొదలవుతుంది. మొదలై అసలు రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి దగ్గర నుంచి క్లాసులు మొదలై అక్కడి నుంచి పబ్లిక్ ఇష్యూ కోసం నేను రోడ్డు మీదకి వస్తున్నాను, జనంతో కలిసి నేను ఫైట్ చేస్తాను అని చెప్పి ఈయన జనంలోకి వచ్చేస్తాడు. ఓకే, అంటే ఈ ముఖ్యమంత్రికి ఉండే ప్రోటోకాల్స్ ఇవన్నీ పీకేసి వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు మనం గతంలో అర్జున్ సినిమా చూసాం, శంకర్ డైరెక్షన్లో వచ్చిన. ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఒకరోజు ముఖ్యమంత్రిగా చెలరేగిపోయి అవును అధికార యంత్రాంగాన్ని, అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టడం అనేది చూసాం. ఇక్కడ ప్రతిపక్షాన్ని ముప్పతిప్పలు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. అంటే బాలకృష్ణ హీరోగాను, జగన్ విలన్ గాను కనిపించే అవకాశం ఉంది. అదే నా క్వశ్చన్. లైక్ ఏంటిదంటే సార్, అపోజిషన్ పార్టీని విమర్శలు చేసేటి ఏమన్నా అంశాలు లైక్ అలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి. అదే కాన్ఫ్లిక్ట్.
అపోజిషన్ని కూడా పక్కకి నెట్టి ప్రజలతో కలిసి తానే సర్వం సహా నాయకుడై నిలబడటం అనే కార్యక్రమంలో భాగంగా జగన్ విలన్గా, బాలకృష్ణ గారి క్యారెక్టర్ హీరోగా. అంటే బాలకృష్ణ గారి క్యారెక్టర్ అంటే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఎవడు లోకేష్ బయట జీవితంలో. కనుక లోకేష్ కోసం, లోకేష్ తరపున తీసే సినిమాగా కూడా దీన్ని చూడొచ్చు. అంటే సార్ ఇప్పుడు ఆయన స్ట్రేచర్ని పెంచేది గాను, ఆ టైంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తగ్గించే పద్ధతిలో కూడా సినిమా ఉండొచ్చు, ఆ రకమైన డిజైన్ ఉండొచ్చు. ఈ సినిమా జనవరిలో రిలీజ్ అవుతుంది అంటున్నారు. 2027 జనవరిలో రిలీజ్ అంటున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ, అది దసరాకి పడిపోతుంది అంటున్నారు. దసరాకి ఈ సినిమా, సంక్రాంతికి ఆ సినిమా. కాబట్టి సంక్రాంతికి పొలిటికల్ మూవీతో వస్తున్నాడు బాలకృష్ణ గారు, పొలిటికల్ హై వోల్టేజ్ డ్రామాతో వస్తున్నాడు. ఇందులో అవతల క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఏ ఇష్యూ పట్టుకుని రచ్చ చేయబోతున్నారు అనేది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంటు. ఈ ఎలిమెంట్స్ని సినిమాలోకి వెళ్ళాక రివీల్ చేస్తాడు ఆయన. సో బాలకృష్ణ గారు చేయబోతున్న పొలిటికల్ సినిమా, ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు, ప్రతిపక్ష నాయకుడి పాత్రలో జగన్ కనిపించబోతున్నాడు. అంటే జగన్ని పోలిన క్యారెక్టర్ ఏదో ఉండబోతోంది అనేది అనుకోవచ్చు. కనుక తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే కథగా ఈ సినిమా నడక ఉండబోతోంది అనేది అర్థమైంది. సార్ అంటే నాదొక డౌట్ ఏంటంటే సార్, జగన్నే టార్గెట్ చేస్తారా, ఇటు ఆంధ్రాకి వెళ్ళి వచ్చి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసే అవకాశం? అది టోటల్గా జగన్ క్యారెక్టర్ని టార్గెట్ చేసే ఛాన్సే కనిపిస్తోంది. ఓకే. కనుక మళ్ళీ ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్నారు సినిమా యుద్ధం చేయటానికి. ఈసారి స్ట్రైట్గా బాలకృష్ణ గారే రంగంలోకి దిగాడు. బాలకృష్ణని ఆ తరహా పాత్రలో చూపించడం ద్వారా లోకేష్ ఎస్టాబ్లిష్ అవటానికి ఒక పునాది వేసేటువంటి ఉద్దేశంతో ఈ సినిమా మొదలుపెట్టినట్టుగా అనిపిస్తోంది. అంటే సార్ ఇప్పుడు బాలకృష్ణ గారికి సీఎం పదవి మీద ఆ చైర్ పైన ఆశ ఉండి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాడేమో అని చెప్పేసి చిన్న డౌట్ కూడా ఉంది. ఆయనకు అలాంటి ఆశలేం లేవు, ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది. వాస్తవంగా మనం ఏమిటి అనేది అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పేవాడు, స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అని. అంచేత ఈయనకి ఆ పెద్ద విద్య ఉంది, తన లోపాలు ఏమిటో తనకు తెలుసు స్పష్టంగా. ఆయన ప్రస్తుతం బావగారి చేతిలో మనిషే, బావగారి చేతిలో, బావగారి చేతి కింద భుజం పెట్టినటువంటి బావమరిది మాత్రమే బాలకృష్ణ. కనుక ఆయన ఆ ధోరణిలోనే సినిమా చేస్తాడు. ఇది లోకేష్కి ఉపయోగపడే సినిమాగా ఉండబోతోంది. ఓకే. వాళ్ళిద్దరికి అంటే తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే ఒక సినిమాని కొద్దో గొప్ప కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి కొరటాల శివ చేయటం ఒక విశేషం. అంత తీసుకెళ్ళగలడా సార్ కొరటాల శివ? అంటే తనకి గతంలో తన ప్రతి సినిమాలోనూ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు లేకుండా ఆయన సినిమా చేయడు. కాకపోతే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే దేవర 2 ఏమవుతుంది అని. అంటే రీసెంట్ టైంలో చూస్తే మనకు భరత్ అనే నేను తర్వాత కొరటాల శివకి అంత పెద్ద హిట్ లేదు. ఇది అంత మొయ్యగలడా అనేది నా డౌట్. లేదు, బాలకృష్ణతో వర్కౌట్ అవుతుంది. బాలకృష్ణని ఈయన ఎలా సస్టైన్ చేస్తాడు ఆ క్యారెక్టర్లో అనేది చూడాలి. ఆ క్యాపబిలిటీస్ ఉంది. అంటే మోహన్ లాల్ని నిలబెట్టినటువంటి చరిత్ర ఉంది అతనికి. అవును, జనతా గ్యారేజ్ నుండి. కనుక ఈ సినిమా డెఫినెట్గా బాగానే ఉంటుంది అనేది ఒక ఓపెనింగ్. అభిమానులు అయితే హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా ఇది సక్సెస్ కొడతాడు. అంటే బోయపాటి లెవెల్ సక్సెస్ ఇచ్చే టాలెంట్ అయితే కొరటాలకు ఉంది. కాబట్టి ఇది వర్కౌట్ అయ్యే సినిమాగానే నేను చూస్తున్నాను. సార్ మనము బాలకృష్ణ గారిని ఒక ఫ్యాక్షనిస్ట్గా, మన అఖండాలో శివుడి భక్తుడు అఘోరిగా చూసాము. సడన్గా ఇట్లా పొలిటికల్ లీడర్గా, సీఎంగా చూస్తే అందరు తీసుకోగలరా జనాలు? ఎలాగైనా తీసుకుంటారు. అఖండగా తీసుకున్న తర్వాత అఘోర పాత్రలోనే ఆయన్ని స్వీకరించాక ఏ క్యారెక్టర్లోనైనా స్వీకరిస్తారు. అది పైగా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాలో ఇంకొక తరహా క్యారెక్టర్ ఏదో చేయబోతున్నాడు. ఇది ఒక వెరైటీ. దీని నుంచి టోటల్గా తేడా క్యారెక్టర్లో చేస్తాడు ఆయన. దానికి డిఫరెంట్ రోల్లో ఈ సినిమాలో కనిపిస్తాడు పొలిటీషియన్గా. ఆ పొలిటీషియన్ అంటున్నారు కానీ ఆ పొలిటీషియన్ ఎక్కడి నుంచి వచ్చాడు దానికి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ తిరిగి జనంతోనే ఉండొచ్చు. అదొక ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ పెడతాడు. సో ఒక పొలిటికల్ డ్రామాని, హై వోల్టేజ్ డ్రామాని
నందమూరి బాలకృష్ణతో ఎక్కించడం అనేది కొరటాల శివ ఒక సక్సెస్ ఫార్ములాగానే చూసి మొదలు పెడుతున్నాడు. ఇది చూడాలి ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.